ఇక్కడికి వచ్చిన మా మహబాద్ డోర్నకల్ నియోజకవర్గ అన్నదమ్ముల ఆడబిడ్డలను నేను ఒక మాట అడుగుతున్నా, నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు ఏమనుకున్నారు? మహబాద్ వాళ్ళు డోర్నకల్ వాళ్ళు ఏమనుకున్నారంటే పోతే మా ఒక్క సీటు పోతుందేమో కానీ కేసీఆర్ సార్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు, అంతేనా? ఇది సీటీలు కొట్టే ముచ్చట కాదు, సీటీలు కొట్టే ముచ్చట కాదు, సిగ్గుపడే ముచ్చట. ఎందుకంటే ఇక్కడ మీరు ఓడిపోతే, ఎమ్మెల్యేలు గెలవకపోతే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఎట్లయితాడు? మీరేమనుకున్నారు? పోతే మా ఒక్క సీటు పోతుంది, పోతే మా ఒక్క ఎమ్మెల్యే పోతాడు, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. మాకేం డోకా ఉన్నది, రైతు బంధు వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, గోదావరి నీళ్లు తెచ్చిండు కేసీఆర్ గారు కాళేశ్వరం రూపంలో. ఇదివరకు వాళ్ళు కాలువలతో విడిచిపెట్టిపోతే ఆ కాలువల్లో తుమ్మ చెట్లు మొలిస్తే మా డోర్నకల్లులో, తుంగతుర్తిలో, మా నెల్లి కుదురులో, కేసముద్రంలో కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిన ఘనత ఎవలది? గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత ఎవలది? కేసీఆర్ గారిది. అందుకే మీరేమనుకున్నారు? కేసీఆర్ అయితే ఉంటాడు, పోతే మా సీటు పోతుంది అనుకున్నారు. కానీ ఇప్పటికి అర్థమైందా మరి? ఒక్కొక్క ఓటు విలువ, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఎమ్మెల్యే విలువ ఇప్పుడన్నా మనం తెలుసుకోవాలి. మీ లెక్కనే చాలా మంది అనుకున్నారు రాష్ట్రంలో. మీరు మహబాద్ వాళ్ళు ఎట్లా అనుకున్నారో, పాలకుర్తి వాళ్ళు ఎట్లా అనుకున్నారో, డోర్నకల్ వాళ్ళు ఎట్లా అనుకున్నారో, ఇంకా వేరే వాళ్ళు కూడా గట్లే అనుకున్నారు. ఆఖరికి ఏమైంది? దొంగ మాటలు చెప్పి, జర్ర నువ్వు ఆడమొత్తుకుంటే నేను ఈడ మొత్తుకుంటే ఎవరికి వినబడుతుందా తమ్మి ఆగు. దొంగ మాటలను నేనేదో కోపంతో అంటలేను, బాధతో అంటలేను. దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది అడ్డదారిన కాంగ్రెస్ పార్టీ. ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు! ఒకటా రెండా? 420 హామీలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతులకు నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకోలేదు. జాబ్ కార్డు ఉంటే చాలు, నేను ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా, ఆత్మీయ భరోసా అని రైతు కూలీలకు మాటిచ్చిండు. కేసీఆర్ గారు లగ్గం చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తున్నాడు, నేను ముసలమ్మకు ముసలయ్యకు ఇంట్లో ఉండే ఇద్దరికి 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఒకదానికేమో సోనియమ్మ మీద ఒట్టన్నాడు, ఇంకో దానికేమో ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు, ఇంకో కార్యక్రమానికి రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు. ఇన్ని ఒట్లు పెట్టి, అడ్డమైన మాటలు చెప్పి, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెనెక్కిండ్రు అత్యవసర మార్కులతో కాంగ్రెస్ వాళ్ళు. 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజులు అన్నారు, గ్యారంటీ కార్డులు అన్నారు, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. మరి 2 ఏళ్లలో ఏం పీకిండ్రు నేను అడుగుతున్నా. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? 2 ఏళ్ళు. ఏమన్నా అడిగితే ఒకటే చెప్తారు, ఫ్రీ బస్ ఇచ్చినాం. ఎవరికి ఫ్రీ బస్సు? మహిళలకు ఫ్రీ అట, కానీ మొగోళ్లకు డబుల్ టికెట్ అట. ఇంట్లో ఉండే పిల్లగాళ్లకు చారణ పెంచిర్రు బస్ పాస్లకు. ఇక ఫ్రీ ఎట్లయితే నాకు తెలియక అడుగుతా. అంటే ఇట్లా అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని ఆగం చేసి, మంచిగా నడుస్తున్న రాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేసే పరిస్థితి తీసుకొని వచ్చినారు. మన ప్రజలు కూడా నమ్మిండ్రు. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇచ్చిండు కదా, మరి ఈయన చెప్తున్నాడు కదా 4,000 ఇస్తా అని, ధనిక రాష్ట్రం కదా ఇస్తాడేమో అనుకున్నారు. మరి ఎక్కడ పోయింది ఇవాళ ధనమంతా? ఎక్కడ పోతుంది అంటే ఢిల్లీకి పోతున్నది. ఇలా నిజంగా మహబాద్కి ఇక్కడికి వస్తుంటే కవితమ్మ ఫోన్ చేసింది, ఎంపీ గారు ఫోన్ చేసి, మన అధ్యక్షురాలు ఫోన్ చేసి అన్నది, అన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు, పోలీసు వాళ్ళు అంటున్నారు ఈ రోడ్ ఏమట వద్దు, అట్లా నెల్లి కుదురు మీకెళ్ళి తిరిగి రమ్మంటున్నారు అని అన్నది. అంటే నేనన్నా ఎందుకమ్మా అన్న మన ప్రోగ్రామే ఒక పెద్ద నాయకుడు, మా ప్రాంతంలో అందరం గౌరవించే నాయకుడు నూకల రామచంద్రారెడ్డి గారని మంచి నాయకుడు ఉండే, ఆయన విగ్రహం, ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేసినాడు, ఎమ్మెల్యేగా పనిచేసినాడు, నికార్సైన తెలంగాణ వాది. నిజానికైతే అప్పుడెప్పుడో 1970వ దశకంలోనే ముఖ్యమంత్రి కావాల్సిన స్థాయి ఉన్న నాయకుడు రామచంద్రారెడ్డి గారు. ఆయనను కాంగ్రెస్ ఎప్పుడో మర్చిపోయిందన్నా, కానీ మన నాయకుడు కేసీఆర్ గారు మహబూబాబాద్ను జిల్లా చేయడమే కాకుండా జిల్లా కలెక్టరేట్ పెట్టి, ఆ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అందరూ కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయిన రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయం తీసుకున్నది మన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని అధికారికంగా పెడుతున్నామని చెప్తే, ఏ రామచంద్రారెడ్డి గారు అయితే నిజాయితీగా
ఆనాడు నిజాయితీగా బతికిండో, ఏ రామచంద్రారెడ్డి గారైతే కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేదో, ఇలా ఆ రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఢిల్లీకి మూటలు మోసే సన్నాసులు కొంతమంది ఇలా ఆవిష్కరిస్తున్నారని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నారు. ఆలోచించండి, ఎక్కడ రామచంద్రారెడ్డి గారు, ఎక్కడ ఇక్కడ ఉన్న సన్నాసి రేవంత్ రెడ్డి, ఒక్కసారి ఆలోచించండి. ఆ మహానుభావుడు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతుండే, కానీ తెలంగాణ బిడ్డ కాబట్టి, రేషం ఉన్నోడు కాబట్టి, ఢిల్లీకి గులాం కాదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయిండు. కానీ ఇవాళ బ్యాగులు మోసేటోళ్ళు, సంచులు మోసేటోళ్ళు, చెప్పులు మోసేటోళ్ళు వీళ్ళే ఈ ఢిల్లీ గులాం గాళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళంట ఈ దుర్మార్గులు వచ్చి రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే, సురేందర్ రెడ్డి గారు మంచోడే, ఆయన అంటలేను నేను, సురేందర్ రెడ్డి మంచోడే, కానీ ఇక ఇంకో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు గసంటోళ్ళు ఆవిష్కరిస్తే తప్పకుండా ఆయన ఆత్మ కూడా శోభిస్తుంది, మంచి జరగదు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఆలోచించండి. మహబూబాబాద్కి కానీ తెలంగాణకు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమేం జరిగిందో ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు, మీ ఆశీర్వాదంతో, మీ దయతో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా ఇవాళ ఇక్కడ గెలిచి కూర్చున్న మా సర్పంచులు, ఉప సర్పంచులు, ముఖ్యంగా గిరిజన బిడ్డలు, మా బంజారా బిడ్డలు, మీరు ఆలోచన చేయాలా. ఎప్పటి నుంచో ఉన్నది నినాదం, మా తాండాలో మా రాజ్యం ఉండాలని. మరి 3400 గిరిజన గూడాలు, తాండాలు, వాటన్నిటిని కూడా గ్రామ పంచాయతీలు చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. వాళ్ళ గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచి 6% రిజర్వేషన్ను 10% చేసింది ఎవరు? కేసీఆర్ గారు. అట్లాగే తాండాలను పంచాయతీలు చేసిండు. ఒక్కొక్క తాండాలో పంచాయతీ చేయడమే కాకుండా బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో ఇవాళ చిన్న చిన్న తాండాలు, 500 ఓట్లు 400 ఓట్లు ఉండే తాండాలలో కూడా ఇవాళ ఒక ట్యాంకర్ ఉన్నది, ఒక ట్రాక్టర్ ఉన్నది, ఒక డంపింగ్ యార్డ్ ఉన్నది, ఒక వైకుంఠ ధామం ఉన్నది, ఒక నర్సరీ ఉన్నది, ప్రతి ఇంటి ముంగట ఒక నల్లా ఉన్నది. ఒకనాడు మా రెడ్డి నాయక్ గారికి తెలుసు, ఒకనాడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు అయినప్పుడు 2009లో ఎండాకాలం వచ్చిందంటే ఊర్లలో పోవాలంటే భయం అవుతుండే. ఏ ఊరికి పోయినా బిందెలడ్డం పెడుతురు, ఏ ఊరికి పోయినా కుండలడ్డం పెట్టేది, గడబడి ఉండేది. మాకు బోర్ కావాలా, మోటార్ కావాలా, నీళ్లు లేవు, బావి కాడికెళ్ళి తెచ్చుకోవాలి, కిలోమీటర్లు నడవాలా అని చెప్పి గడబడి ఉంటుండే. ఎలా పరిస్థితి ఉన్నదా తెలంగాణలో? బ్రహ్మాండంగా భారతదేశంలో ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయంటే మరి వాటిని తయారు చేసింది ఎవరు అంటే మనకు తెలుసు, కేసీఆర్ గారు. గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పనిచేసినారు, మున్సిపల్ మంత్రిగా నేను పనిచేసిన. మా ఇద్దరికి పోటీ ఉంటుండే. ఇక మా దయాకర్ అన్న బాగా పోజులు కొడుతుండే, ఏమంటుండే, మీ మున్సిపాలిటీ కంటే మాకే అవార్డులు ఎక్కువ వచ్చినాయి అంటుండే. నిజమే, 3% జనాభా తెలంగాణ భారతదేశంలో. దేశం మొత్తం తీసుకుంటే 3% జనాభా మాత్రమే తెలంగాణది. కానీ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు 3% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకు 30% అవార్డులు వచ్చిన మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి. ఆ ఘనత గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయన్నది, ఆయనను నడిపించిన కేసీఆర్ గారిదనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశంలో ఎక్కడ లేవు ఇటువంటి పల్లెలు, ఇలా అట్లాంటి పల్లెలను తెచ్చుకున్నాం. నాకు తెలుసు మీరు గెలిస్తే ఈ పోటీలో కూడా, ఈ యుద్ధంలో కూడా ఇవాళ నిజానికి కార్యకర్తలు, నాయకులు, మీరు పెద్ద నాయకులకు మీరు శక్తినిచ్చినారు. నిజంగా చెప్పాలంటే వేదిక మీద కూర్చున్న నాయకుల కంటే వేదిక ముందున్న నాయకుల పోరాట స్ఫూర్తే గొప్పది. పెద్ద నాయకులు కొంతమంది భయపడి పార్టీలు మారిను, గెలిచినాక కూడా మీ జిల్లాల కడియం శ్రీహరి పార్టీ మారింది. కానీ గ్రామ స్థాయిలో ఉండే నాయకులు కథానాయకులై ఒక్కొక్క కేసీఆర్ తీరుగా ఈ 2 ఏళ్లలో అద్భుతంగా కొట్లాడింది. పోయినసారి లగచర్ల గురించి మొత్తం రాష్ట్రంలో మీటింగులు పెడదాం అని ఆలోచన చేస్తే మా సత్యవతి రాథోడ్ గారు, మా కవిత గారు, శంకర్ నాయక్ గారు, అన్నా గిరిజనుల అడ్డా ఇది మహబాద్ జిల్లా, మా రెడ్డి నాయక్ గారు కూడా మీరు ఇక్కడికే రావాలని చెప్పి అద్భుతంగా ఒక 25-30 వేల మందితోని మహబాద్ దద్దరిల్లిపోయే విధంగా అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడనే ఏర్పాటు చేసినారు. ఆ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే లగచర్ల నోటిఫికేషన్ కూడా రద్దు చేసి ఆ జైల్లో పెట్టిన గిరిజన బిడ్డలను కూడా విడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా ఇక్కడికి వస్తుంటే గుండె నిండా సంతోషంగా ఉన్నది. గెలిచిన ఎన్నన్నది కాదు లెక్క,
130 140 గెలిచినాం, పర్వాలేదు. మిగిలినవి కూడా కొన్ని వాళ్ళు తొండి చేసుకొని గెలిచినారు. వాళ్ళు ఓ 10-20 వాళ్ళు మనం గెలిచినవి కూడా వాళ్ళ దానిలో కలుపుకున్నారు. కానీ భయపడేదేం లేదు, బాధపడేదేం లేదు. ముఖ్యంగా గెలిచి వచ్చిన మా సర్పంచ్ సోదరులను నేను కోరుతా ఉన్నా, మీ మీద ఒత్తిడి ఉంటుంది, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ ఎమ్మెల్యే అంటాడు, ఏమంటాడు, నేను మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యా, నేను మీ గ్రామ పంచాయతీలకు పైసలు ఇయ్యా అని బెదిరించే కార్యక్రమాలు ఇదివరకు చేసినారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే, గౌరవ సర్పంచులు, మీకు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఎవరి అబ్బసొత్తో ఎవరి అత్త సొమ్మో కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా భారతదేశంలో 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు వాళ్ళందరూ పైన ఉంటారు. రాష్ట్రాలకు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. దాని కిందికి వస్తే జిల్లా ప్రభుత్వం జిల్లా పరిషత్ రూపంలో ఉంటుంది. కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీలు, మండలాలు ఉంటాయి. ఇక గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారు కూడా గంతే. మీ పవర్ అంత ఉంటుంది. మిమ్మల్ని కాదని ఎవడు ఏం చేయలేడు. ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ మీ నిధులకు అడ్డు వచ్చే ప్రయత్నం చేసినా అది చెల్లది. ఎందుకంటే మీకు అండగా ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. రాజ్యాంగంలో స్పష్టంగా ఎవల నిధులేంది, ఎవల విధులు ఏంది, నిధులు అదే విధంగా విధులు అంటే పని ఏంది స్పష్టంగా అంబేద్కర్ గారు రాసింది. అలా స్పష్టంగా ఉన్నది, రూపాయి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు పంచాయతీలకు విడుదల చేస్తే, స్థానిక ప్రభుత్వాలకు విడుదల చేస్తే, ఢిల్లీలో రూపాయి విడుదలైతే స్ట్రైట్గా 85 పైసలు గ్రామ పంచాయతీ అకౌంట్లకు వస్తాయి. స్ట్రైట్గా. అలా ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, మీ ఎమ్మెల్యే, ఏ గొట్టంగాడు కూడా అడ్డం పెట్టే శక్తి వాళ్ళకి లేదు. గుర్తుపెట్టుకోండి. 85 పైసలు డైరెక్ట్గా మీ ఖాతాలకు రావాలి. అట్లాగే 10 పైసలు మండల పరిషత్ ఖాతాలకు పోవాలి, 5 పైసలు మాత్రం జిల్లా పరిషత్ ఖాతాలకు పోవాలి. ఇది ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా మీకు ఇచ్చే పైసలు. మనం ఏం చేసేది, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడంటే రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తే మరొక రూపాయి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పల్లె ప్రగతి నిధుల రూపంలో దాన్ని తోడేసి మీకు నెల నెల జీతం వచ్చినట్టే పల్లె ప్రగతి నిధులు మనం ఆ రోజు మంజూరు చేసేది. దాంతో ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ప్రతి ఊళ్ళో ఒక పల్లె ప్రకృతి వనం కట్టుకున్నాం, ఒక పార్క్ కట్టుకున్నాం, ఒక డంపింగ్ యార్డు, ఒక వైకుంఠ ధామం, ఇవన్నీ కట్టుకున్నాం. ఇంటింటికి నల్లా పెట్టుకున్నాం, వాటర్ ట్యాంకులు పెట్టుకున్నాం, ఏ గోస లేకుండా బ్రహ్మాండంగా చూసుకున్నాం. అట్లాగే ఇవాళ మీరు కూడా మళ్ళొక్కసారి 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఊర్లు మాసిపోయినాయి, ఊర్లు పాడుపడ్డాయి. అక్కడ ట్రాక్టర్లలో కనీసం డీజిల్ పోసేటోడు లేడు, ట్యాంకర్లలో నీళ్లు పోసేటోడు లేడు, బుగ్గ పాడైతే బుగ్గ తీసేటోడు లేడు. ఇవాళ గందరగోళమైన పరిస్థితి గ్రామాల్లో ఉన్నది. ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు మొలిచి ఆగమాగమైపోయి పారిశుద్ధ్యం కూడా ఆగమైపోయింది. నేను సర్పంచ్లను కోరుతా ఉన్నా, ముఖ్యంగా బీఆర్ఎస్ సర్పంచ్లను కోరుతా ఉన్నా, మీరు చూపెట్టాలి కాంగ్రెస్ వాళ్ళకు తోవ, మీరు చేయాలి వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు పని. మీరు అనుకుంటే గ్రామాలలో మీరే కథానాయకులై మీ మిగతా గ్రామ పంచాయతీల్లో ఉండే సర్పంచులకు, ఈ రాష్ట్రంలో ఉండే మంత్రులకు, ముఖ్యమంత్రికి కూడా సిగ్గొచ్చేటట్టు చూసినారు. బీఆర్ఎస్ వాళ్ళు 4000 మంది గెలిస్తే ఆ 4000 గ్రామాలు కలకలలాడుతున్నాయి, మిగతా గ్రామాలు వెలవెలబోతున్నాయి అన్నట్టుగా అద్భుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది.